హాయ్ అండి. ఈరోజు నేను మీకు నాటుకోడి ఇగురు అనేది ఎలా వేసుకోవాలో చూపిస్తాను. చాలామంది నాటుకోడి అనగానే నాటుకోడి పులుసు అయితే చేస్తూ ఉంటారు కదా. కొంచెం డిఫరెంట్గా నాటుకోడి ఇగురు అండి. దానికి నేను 1 కిలో నాటుకోడి చికెన్ తీసుకున్నాను. అందులోకి మసాలాకి ఏమేస్తున్నానంటే కొంచెం అల్లం, ఎండు కొబ్బరి, చిన్నుల్లిపాయలు, ధనియాలు. 1 కిలో కర్రీకి ఇవైతే సరిపోతాయండి. ఇవన్నీ కలిపి మిక్సీ వేసుకోవాలి. దీంతోపాటు ఈ ఆనియన్ కూడా, ఈ మీడియం సైజు ఆనియన్ ఒకటి తీసుకొని దీన్ని సపరేట్గా అయితే మిక్సీ వేసుకోవాలి. అల్లం, కొబ్బరి, చిన్నుల్లిపాయ, ధనియాలు వీటన్నిటిని కలిపి ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఈ ఆనియన్ అయితే విడిగా అయితే మిక్సీ వేసుకోవాలండి. కిలో కర్రీ అండి. ఇందాక చూపించిన ధనియాలు, ఎండు కొబ్బరి, అల్లం, చిన్నులపాయ పేస్ట్ అయితే ఈ విధంగా మిక్సీ వేసేసుకున్నామండి. మీడియం సైజ్ ఆనియన్, దాన్ని కూడా ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి. కర్రీలోకి 1 ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు. స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ అయితే పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత పుదీనా ఆకులు వేసుకోవాలి. ఇందులోకి ఇందాక మనం మిక్సీ వేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇది మొత్తం ఈక్వల్గా కలిసే వరకు గంటతో తిప్పుకోవాలి. ఈ మసాలా వేగిన తర్వాత 1 కప్ పెరుగు వేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇందాక కొంచెం వేసానండి, మీకు చూపించడం కోసం మళ్ళీ కొంచెం వేస్తున్నాను. వేసి బాగా తిప్పుకోవాలి. మసాలా అంతా ఒక 5 to 10 minutes వరకు ఈ విధంగా తిప్పుకోవాలండి. దీంతో 1 కప్పు పెరుగు అయితే వేసుకున్నాను. వేసుకున్నాక మసాలా వేగేలాగా ఒక 10 minutes వేగనివ్వాలి. మధ్య మధ్యలో ఈ విధంగా తిప్పుతూ ఉండాలి. వేగిన తర్వాత కూర వేసుకోవాలి. చికెన్ నేను ఆల్రెడీ వాష్ చేసుకొని ఉంచుకున్నానండి. 2-3 times చికెన్ అయితే వాష్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇందులోకి కొంచెం పసుపు, కల్లుప్పునైతే వేసుకుంటున్నాను. పసుపు, ఉప్పు వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 10 minutes తర్వాత ఈ విధంగా అయితే ఉందండి. ఇందాక పసుపు, ఉప్పు వేసుకున్నాం కదా. ఇప్పుడు కారం వేసుకుందాం. నేనైతే 2 spoons కారం వేస్తున్నానండి. కొంచెం మంట తగ్గించి తినేవాళ్ళు అయితే కొంచెం తగ్గించుకోండి. దీన్ని మిక్స్ చేసుకోవాలి. కారం వేసుకున్నాం కదండి, ఒక 5 minutes కొంచెం మగ్గనిద్దాం. ప్లేట్ పెట్టేసుకొని ఒక 5 minutes తర్వాత వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి. కర్రీలోనే మనకి దాదాపు వాటర్ అనేది వచ్చింది, చూస్తున్నాను. ఇది నాటుకోడి కాబట్టి కొంచెం ఉడకడానికి టైం అయితే పడుతుందండి. ఆ వాటర్తో పాటు నేను ఇంకో 2 గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఈ గ్లాస్తో 2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. టూ గ్లాస్ వాటర్ వేసుకొని ఇదంతా పూర్తిగా ఇంకిపోయేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలండి.
మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ అయితే దీన్ని ఉడకనిద్దాం. 10 మినిట్స్ తర్వాత అయితే ఈ విధంగా ఉడకపట్టిందండి కర్రీ. ఈ పులుసు అంతా ఇంకిపోయేంత వరకు ఉడకనివ్వాలి. ఈ పులుసు అంతా పూర్తిగా ఇంకిపోయేంత వరకు హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత ఒకసారి కర్రీ అనేది చెక్ చేసుకుందాం. కూర ఈ విధంగా అయితే దగ్గర పడిందండి. పులుసు అనేది 70% ఇంకిపోయింది. ఈ విధంగా ఉన్నప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకును అయితే వేసేసుకుందాం. ఒకసారి అయితే మిక్స్ చేసుకుందాం. ఫైనల్గా ఉప్పు అయితే చెక్ చేసుకున్నాను. ఉప్పు అనేది చాలేదండి, మళ్ళీ వేసుకున్నాను. ఫైనల్గా కర్రీ అయితే ఈ విధంగా రెడీ అయిపోయిందండి. మనం ఎక్కువగా నాటుకోడి అనగానే పులుసుగానే ఇష్టపడతాం. ఒక్కసారి ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. ఎక్కువ వాటర్ అయితే ఉండకూడదండి, పూర్తిగా ఇంకేంత వరకు ఈ విధంగా అయితే ఉంచాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.